ఉడకబెట్టిన టమాటాలు తోలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళు వేసి కాస్త అట్లా ఉడకబెట్టి తర్వాత తొక్కలన్నీ తీసి ఒక గిన్నెలో వేసుకొని చక్కగా రసం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండు చేపలను కూడా కాస్త వేడి నీళ్ళు వేసి శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 5-6 పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు. తర్వాత ఈ టమాటాలని బాగా గుజ్జు చేసుకోవాలి అన్నమాట. ఈ మాదిరి గుజ్జు చేసుకొని పెట్టుకోవాలి. ఆ తోళ్ళు వేసిన వాటర్ని కూడా పడేయకుండా ఆ తోళ్ళు తీసేసి ఆ రసాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇవి మనకి ఎండు చేపలు టమాటా కావాల్సిన పదార్థం. మై ఛానల్ టింకు స్పెషల్ ఫ్రెండ్స్, ఈరోజు టింకు స్పెషల్ నేను మీకు ఎండు చేపలు టమాటా కర్రీ అయితే చూపిస్తాను. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. అది ఎలా చేస్తాను, ఏ పద్ధతిలో చేస్తాను అనేది మీరు ఒకసారి నేను ఎలా చేస్తాను అలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఏంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? నేను మామూలుగా వీడియోలు పెడుతున్నాను కానీ కెమెరా ముందుకు రావట్లేదు. ఈరోజు అయితే కెమెరా ముందుకు వచ్చాను. మీకు కూర ఎలా చేయాలని చూపిస్తాను, మీరు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇంకైతే మనం కూరలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. నా వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇంకా మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ all. ఇప్పుడైతే నేను కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకుని తగినంత ఆయిల్ అనేది వేసుకుంటాను. ఈ ఎండు చేపల కూరలకి ఎండు చేపలు వేయించాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. నేనైతే ఒక 3 స్పూన్లు పెద్ద స్పూన్లు వేసుకున్నాను. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలను అయితే వేస్తున్నాను. ఇలా వేసి ఈ చేపలు ఈ నూనెలో బాగా వేగేటట్టు మనం కలిగి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా వేయించుకుంటేనే మన టమాటా ఎండు చేపల పులుసుకి టేస్ట్ అనేది వచ్చింది. లేకపోతే చేపలు నీసు వాసన వస్తాయి. ఇట్లా వేడి నీళ్ళతో కడగకుండా చేపలను వేస్తే మనకి చేపల కూర నీసు వాసన వస్తుంది. అందుకని మనం కాస్త వేడి నీళ్ళు శుభ్రంగా చేపలు అయితే కడిగి పెట్టుకోవాలి. చేపలు అంటే ఎట్లయినా నీసు వాసన వస్తాయి కాబట్టి మనం వండుకునేటప్పుడు అంతా మరీ రాకుండా ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మా కూర చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఎండు చేపలు అయితే బాగా వేగినాయి ఫ్రెండ్స్. ఇలా వేగిన ఎండు చేపల్లో మనం కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఎందుకంటే కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎండు చేపలు పెట్టి కూర అనేది చాలా టేస్ట్ వచ్చింది. ఇలా ఈ కరివేపాకులో ఈ చేపలు అనేది వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో మనం ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాం కదా. చేపల కూరలో ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఎక్కువగానే కట్ చేశాను. పెద్ద సైజు అంటే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఉల్లిపాయలను అయితే నేను దీంట్లో వేస్తాను ఫ్రెండ్స్. ఇలా వేసి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి దాని మీద మూత పెట్టి మగ్గించుకుంటే ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయి. ఉల్లిపాయలను బాగా వేయించకూడదు, ఊరక అలా మగ్గించుకోవాలి. టమాటా ఎండు చేప పులుసులో ఉల్లిపాయ కూడా తగలాలి. ఇలా ఉల్లిపాయ పంటి కింద తగిలితే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసాను. పచ్చిమిర్చి కూడా ఇట్లానే ఉడికిపోయిద్ది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు, పసుపు వేసాం కాబట్టి ఆ ఉప్పు అనేది వాటికి తగిలి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు చక్కగా ఉడికిపోతాయి. మరలా ఒకసారి గడితో కలిగి పెట్టుకొని మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయి. నేను ఉల్లిపాయలు మగ్గించుకోవాలంటున్నాను కానీ వేయించుకోవాలనట్లేదు, గమనించండి. తర్వాత మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా టమాటాలు ఉడకబెట్టి, ఆ గుజ్జు అనేది వేయాలి. వేసి మళ్ళీ ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ టమాటా గుజ్జు అనేది ఉడికి ఆ చేపలకి పులుపు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కూర. అందుకని ఫస్ట్ టమాటాలు ఇట్లా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో మనకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఎందుకంటే కారం అనేది మనకి చూసి వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నీసు కూరలో కొద్దిగా కారం ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే నాలికి రుచి తగలాలి కాబట్టి. నేనైతే సాంబార్ కారం ఒక 3 స్పూన్లు అయితే వేసాను. ఇలా వేసి మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఈ కారంలో కూడా మనం మూత పెట్టి కాసేపు అట్లా మగ్గించుకున్న తర్వాత మనం ఆల్రెడీ టమాటాలు ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అందులో మనం టమాటాలు తోలు తీసి వేసాం కదా, ఆ తొక్కల్ని ఆ నీళ్ళలో వేసి పిసికేసి ఆ వాటర్ అనేది నేను వేస్తాను చూడండి. ఆ వాటర్ వేస్తే కానీ దీనికి టేస్ట్ అది. ఎందుకంటే పులుపు అంట ఆ వాటర్లో ఉంటుంది కాబట్టి
ఇప్పుడు ఆ వాటర్ కూడా వేసి ఇట్లా మరలా గరిటతో కలిగి పెట్టుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటాను. మనం కూర అనేది వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఎలా చెప్పాను అలా, ఎందుకంటే నేను టమాటాలు నీళ్ళలో ఉడకబెట్టి బాగా మెత్తగా చేసి క్రష్ చేసి వేసాను. ఎందుకంటే కొంతమందికి కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా, అందుకని ఆ కిడ్నీలో రాళ్ళు ఉంటే టమాటాలు తినరు, ఆ తోలు వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి తినరు. కాబట్టి ఏం చేయాలంటే టమాటాలని కొద్దిగా శుభ్రం కడుక్కొని వాటర్ వేసి కాస్త ఉడకబెట్టుకొని ఆ తొక్కు అంతా తీసి పడేసి తర్వాత అందులో వాటర్ వస్తాయి పక్కన పెట్టుకొని టమాటాలు తోలు తీసేసి బాగా ఉప్పు వేసి తీసుకొని ఇట్లా కూర వండుకుంటే మన కిడ్నీలో రాళ్ళు అనేది రావు. అందుకని మనం ఇట్లా ఉడకబెట్టుకొని కూర చేసుకుని చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకుంటారు, ఎందుకంటే అందరికి కిడ్నీలో రాళ్ళు ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి తొందరగా టమాటాలు తినడానికి పాలకూర తినడానికి ఇష్టపడదు కాబట్టి తినచ్చు. పాలకూరను టమాటాలు కలిపి తినకూడదు. అందుకని కొంతమంది అసలు పాలకూరే మనకి పాలకూర పకోడీ వేసుకుని తినచ్చు, బాగుంది పప్పులు వేసుకోవచ్చు. కాబట్టి టమాటా తగలకుండా ఉండాలి. మనం తోలు తీసి టమాటా పాలకూర పప్పులు వేసుకుని వండుకోవచ్చు, ఎందుకంటే బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని మోగించండి. మీ విలువైన కామెంట్ని నాకు పెట్టండి ఫ్రెండ్స్. నేను మంచి మంచి వీడియోలు చేసి పెడతాను, నాకు మంచిగా ప్రోత్సహించండి. మిమ్మల్ని అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకైతే నేను కూర ఇంకా 5 నిమిషాల్లో మీడియం ఫ్లేమ్లో ఉడికిపోయింది. ఇంకా మనం దించుకొని సర్వ్ చేసుకొని తినండి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చూద్దాము ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా నూనె పైకి వచ్చింది. ఇంకొక 5 నిమిషాలు ఉడితే కూర అనేది మనకి రెడీ అయిపోద్ది. ఎందుకంటే కూర నీళ్ళగా ఉంటే కూడా కూర బాగోదు, నీసు వాసన వచ్చి తినకూడదు ఫ్రెండ్స్, తినలేం కూడా. అందుకని మనం కొద్దిగా అంటున్నట్టు పులుసులాగా ఇట్లా వండుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక చిన్న నిమ్మకాయ రసం అంత చింతపండును కూడా వేసాను. చింతపండు వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. చింతపండు రసం పోస్తే వీడియో తీశాను కానీ అది రాలేదు ఫ్రెండ్స్. కూర చూడండి ఫ్రెండ్స్, ఎంత చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇట్లా మీరు కూర వండుకోండి. మీకైతే వీడియో నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. బాయ్.